మార్వాడి సంపద తత్వం మనీ కాదు, మేధస్సు పనిచేస్తుంది. మార్వాడీల వ్యాపార జీవితం సక్సెస్ పాఠాలు సిరీస్లో ఇది 3వ భాగం, అంటే పార్ట్ 3. మార్వాడీలకు రిటైర్మెంట్ లేదు, వాళ్లకు వ్యాపారమే జీవితం. ఒక్క పైసా సంపాదించలేదంటే ఆ రోజు వాళ్లకు నిద్ర పట్టదు. ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారం అంటే షోరూమ్ తీసుకోవడం, లక్షలు పెట్టి దాన్ని కస్టమైజ్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయడం, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం, బ్రాండింగ్, లోగో, ఇలా చాంతాడంత చిట్టా చెబుతూ పోతారు. ఇంత చేసినా సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. 100% మంది ఇవన్నీ చేసి కూడా కొన్ని నెలలు తిరగకుండానే బోర్డు తిప్పేస్తారు. కానీ మార్వాడి వ్యాపారులు మాత్రం ఇవేమీ చేయరు, అయినా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన శైలి ఇదే. మంచి మానవ సంబంధాలుంటే లోగో లేకున్నా మనమే బ్రాండ్ అవుతాం. నమ్మకం, శ్రమ, పనితీరు, నిరంతర శిక్షణ, నెట్వర్క్, పరిశీలన, సేవాతత్వం, ఇవే మార్వాడీల అస్సలైన వ్యాపార లక్షణాలు. మార్వాడీల రోజువారీ కష్టం విలువేంతో తెలుసా? ఒక వ్యాపారికి మార్కెట్ను పరిశీలించడం అవసరమా? కస్టమర్ ఆనందం కోసం ఏం చేయాలి? ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి. నెంబర్ 1, మార్వాడీల పనితీరు, రోజువారీ కష్టం విలువ. మార్వాడి కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. వాళ్లకు వయస్సుతో సంబంధం లేదు. మగవాళ్లు షాపులో ఉంటే మహిళలు స్టాక్ లెక్కలు చూసుకుంటారు. షాపులో ఎప్పటికప్పుడు అమ్మకాల ద్వారా వస్తున్న డబ్బులను లెక్క చూసి ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత జమ చేయాలో ఇంటి పెద్ద సలహాతో వేరు చేస్తారు. ఇక ఇంట్లో ఉండే మార్వాడి పిల్లలు డెలివరీలకి, ఇతర పనులకి సహాయపడతారు. మార్వాడీల బిజినెస్ లో ఇది మా పని కాదు అనే పదం ఉండదు. అది వాళ్ళ డిక్షనరీలోనే కనిపించదు. కస్టమర్కు పార్సిల్ అందించాలన్నా, డబ్బు కలెక్షన్ చేయాలన్నా, కస్టమర్ల కోసం ఎంతసేపైనా వెయిట్ చేయాలన్నా వాళ్లకు వాళ్లే సాటి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి జ్యువెలరీ షాప్ ఓనర్ ఉదయం 8 గంటలకల్లా షాప్కి వెళ్తాడు. రాత్రి 9 గంటలకు షట్ డౌన్ చేస్తాడు. మధ్యలో 2 నుంచి 3 గంటలు కూడా రెస్ట్ ఉండదు. ఆర్డర్ సెట్ చేయడం, కస్టమర్లతో చర్చించడం, ఫాలో అప్ మెసేజ్లు, బుక్ చేసిన ఆర్డర్లు అన్నీ వచ్చాయా, ఇలాంటివన్నీ స్వయంగా తానే చూసుకుంటాడు. వ్యాపార సూత్రం: మేము మనుషులను మేనేజ్ చేయం, కస్టమర్ల కోసం పనిచేస్తాం, వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు అంటారు మార్వాడీలు. నెంబర్ 2, మార్కెట్ అబ్జర్వేషన్ అండ్ డెసిషన్స్. ప్రతిరోజు మార్వాడి వ్యాపారులు ఇంట్లో ఖచ్చితంగా తమ వ్యాపారంపై చర్చిస్తారు. మార్కెట్లో ఏం మార్పు వచ్చింది, కొత్త పోటీదారులు ఎవరైనా వచ్చారా, కొత్త ప్రొడక్ట్ ఏదైనా మార్కెట్లోకి ఎంటర్ అయిందా, ధరలేమైనా తగ్గించాల్సి ఉంటుందా, లేదంటే పెంచవచ్చా, షాపులో ఏ వస్తువులు స్టాక్ తగ్గాయి, పాత కస్టమర్లు ఎవరైనా ఈ మధ్య రావడం లేదా, రాకపోతే ఎందుకు రావడం లేదు వంటి అంశాల గురించి కూలంకషంగా ఇంట్లో వాళ్లతోనే చర్చిస్తారు. అవసరాన్ని బట్టి రోజు లేదంటే వారానికోసారి వాటిని బేరీ చేసుకుంటారు. తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి ఎలక్ట్రానిక్ డీలర్ నెలకు 2 సార్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కస్టమర్ల రెస్పాన్స్ గమనిస్తాడు. ఏ వస్తువుకు ఎక్కువ లైక్స్ వచ్చాయో అది షాపులో లైవ్ డెమో చేస్తాడు. మార్కెట్ అవసరమేంటో ఆ డేటా ఆధారంగా నిర్ణయిస్తాడు. వ్యాపార సూత్రం: మన షాపులో ఉన్నది అమ్ముకోవడానికి బదులు కస్టమర్కు అవసరమైనది అమ్మాలి. నెంబర్ 3, కస్టమర్ అంటే వాళ్లకు దేవుడితో సమానం. ఒక మార్వాడి వ్యాపారి తన కుటుంబ సభ్యులకు ఇలా బోధిస్తాడు: మొదటిసారి వచ్చిన కస్టమర్ ఇకపై ఏది అవసరం ఉన్నా మన దగ్గరికే వచ్చేలా చేయాలి. ఎక్కువ లాభం కోసం తొందరపడకూడదు. అలా అని వాళ్ళేమీ తమ షాపులో తక్కువ ధరలు పెట్టరు. ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా లేదా చూస్తారు. కస్టమర్ అనుకున్న సమయానికి డెలివరీ చేస్తారు. బట్టల షాపులో ఓ షర్ట్ కొంటే దానికి మ్యాచ్ అయ్యే బటన్ ఫ్రీగా ఇస్తారు. షర్ట్ బటన్ విలువేంతో మనకు తెలుసు, కానీ అది ఫ్రీగా ఇచ్చారన్న ఫీలింగ్ కస్టమర్కి ఎంతో కాలం ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి గోధుమల డీలర్ తన స్టోర్కి వచ్చిన కస్టమర్ను కుర్చీలో కూర్చోబెట్టి టీ ఆఫర్ చేసి విత్ బిల్లుతో ఇంటికి పంపిస్తాడు. అవసరమైతే తన షాపులో ఉండే కుర్రాడితో సామాను వెంట పంపిస్తాడు. ఇలాంటి హెల్దీ బిజినెస్ ట్రిక్స్ ఫాలో కావడం వల్ల ఆ ఏరియాలో ఇంకెవ్వరూ ఆ మార్వాడి వ్యాపారితో పోటీ పడలేరు. వ్యాపార సూత్రం: వినియోగదారుడి ఆనందం విలువ మనకు చిరకాలం ఉంటుంది. నెంబర్ 4, నిరంతర పరిశీలన, నష్ట నివారణకు మార్పులు. మార్వాడీలు వ్యాపారంలో చిన్న మార్పే పెద్ద మార్పుతో సమానమన్న తత్వాన్ని నమ్ముతారు. అందుకే రోజు రాత్రి ఆ రోజంతా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తారు. లెక్కల పుస్తకంలో ఖచ్చితంగా రాస్తారు. పాత రికార్డులు తిరగేసి చిన్న నష్టం వచ్చినా ఆ నష్టాలకు మూలాలు గుర్తిస్తారు. తాము చేసే ప్రతి ఖర్చును, తమకు వచ్చే ప్రతి ఆదాయాన్ని తప్పనిసరిగా డాక్యుమెంట్ చేస్తారు మార్వాడీలు. ఒక మార్వాడి కిరాణా షాప్ ఓనర్ ఏ వస్తువు ఏ నెలలో ఎంత అమ్ముడైందో రోజువారీ లెక్కల ద్వారా తెలుసుకుంటాడు.
అలాగే ఏ డెలివరీతో తక్కువ లాభం వచ్చిందో కూడా అర్థం చేసుకుంటాడు. వీటిని కూడా అన్నింటినీ డాక్యుమెంట్ చేసి ఫ్యూచర్ షాపింగ్ బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటాడు. వ్యాపార సూత్రం: పొరపాట్లు సహజం, కానీ అవే పొరపాట్లు పదే పదే జరగకుండా చూడడం వ్యాపార విజయం. నెంబర్ 5, మార్వాడీల నిజ జీవిత వ్యాపార ఉదాహరణలు. రాధేశ్యామ్ అండ్ సన్స్ అనే మార్వాడి జ్యువెలరీ షాప్ ఉంది. 25 ఏళ్లుగా అదే స్థాయిలో నడుస్తోంది. వాళ్ళు గోల్డ్ మీద డిస్కౌంట్ ఇవ్వరు, కానీ 1000 రూపాయల చైన్ కొన్నా 10 లక్షల రూపాయల విలువతో సమానమైందనిపించేలా సర్వీస్ ఇస్తారు. ఇక్కడ పనిచేసేది డిస్కౌంట్ కాదు, సర్వీసు, నమ్మకం. బట్టల వ్యాపారం. విజయవాడలోని సంగీతో సిల్క్స్ అనే షాపును ఓ మార్వాడి కుటుంబం నడుపుతోంది. వాళ్ళు ఎంతగా కస్టమర్లను ఆకట్టుకుంటారంటే వినియోగదారులతో స్నేహితులుగా మారిపోతారు. ప్రతి పండుగకు ముందు కొత్త కొత్త వెరైటీల స్టాక్స్ తెప్పిస్తారు. ఆ స్టాక్ అమ్మడానికి కస్టమర్లు వస్తారా అని ఎదురు చూడడం కాదు, తమ రెగ్యులర్ కస్టమర్లకు ఆ మార్వాడి యజమాని ఫ్యామిలీ మెంబర్లే స్వయంగా కాల్ చేస్తారు. అక్క, మీకు బాగా ఇష్టమైన పటోలా వెరైటీలు వచ్చాయి, అవి ఎవరో ఒకరు కొనకముందే త్వరగా వచ్చి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి అని గుర్తు చేస్తారు. కిరాణా వ్యాపారం. వరంగల్లోని మహావీర్ అండ్ బ్రదర్స్ అనే మార్వాడి కిరాణా షాపు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ షాపుకు వచ్చే ప్రతి కస్టమర్కు ప్రత్యేకంగా ఓ నోట్బుక్ కేటాయిస్తారు. ఆ నోట్బుక్లో ఆ కస్టమర్ తీసుకున్న సామాన్ల జాబితా, బకాయిల వివరాలు నోట్ చేస్తారు. ప్రతిసారి కస్టమర్ సంతకం తీసుకుంటారు. షాపు యజమానే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కస్టమర్లతో ఎంతో వినయంగా మాట్లాడతారు. దీంతో ఆ షాపుకు వచ్చే కస్టమర్లు ఏదో షాపుకి వెళ్తున్నామన్న ఫీలింగ్ తో రారు, అది మనదే అన్న ఫీలింగ్ తో వస్తారు. మార్వాడీల మాస్టరీకి మూలాలు. కష్టపడి పనిచేయడం అనేది సంపద సాధనానికి మూలధనం. మార్వాడీలకు నెట్వర్క్ కూడా ఓ రకమైన పెట్టుబడి. మార్కెట్ విశ్లేషణతో లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్. చిన్న మార్పులే పెద్ద విజయానికి మార్గం. నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 4లో ఏముంటుందో చూద్దాం. మార్వాడీల కుటుంబ ధర్మం, వ్యాపారం వారసత్వంగా ఎలా ఎదుగుతూ ఉంటుంది అనేది చూడొచ్చు. అలాగే వ్యాపారంలో వేదాంతం, లాభం కన్నా విలువలు ముఖ్యం, యువతకు మార్గదర్శనం. మార్వాడీ లైఫ్ స్టైల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీ అభిప్రాయం షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 4 కోసం రెడీ ఫర్ పార్ట్ 4 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.